జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వడ్లకొండ రైతులు ఆందోళనకు దిగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వడ్లకొండ చెరువును గోదావరి నీటితోటి నింపాలని డిమాండ్ చేశారు. కనబేనగూడెం బమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అధికారులను కోరారు. డైరెక్ట్ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి పెద్దపాడు చెరువు రైతులు అక్కడనే పొలాలకు చదువుతారు. చెరువు దాకా కూడా పంపించండి సార్, వెళ్తాం మేము చూపెడతాం సార్. పైప్ వేసుకున్నాం దాని ద్వారా డైరెక్ట్ నుంచి జనియాం రిజర్వాయర్ కాకుండా డైరెక్ట్ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి పెద్దపాడు చెరువు. ఈరోజు మా వడ్లకొండ గ్రామ రైతులందరం యొక్క జనియామ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మా యొక్క ఏన చెరువు తలాపునే రెండు పెద్ద రిజర్వాయర్లు ఉంటాయి. కన్నెబోయిన గూడెం రిజర్వాయరు, బొమ్మకూరు రిజర్వాయర్, రెండు రిజర్వాయర్లు మా చెరువుకు తలాపునే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి గోదావరి జలాలతో నీళ్లు నింపాలని చెప్పి మా చెరువును కోరడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కూడా లేదు. ఈరోజు మా గ్రామంలో ఉన్న రైతులు నాటేసి అదే నాట్లు ఎండిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా మా రోడ్ల మీద మా చెరువు నింపడం కోసం ధర్నాలు చేయడం జరిగింది. కానీ ఈ అధికారుల నిర్లక్ష్యము అర్థమైతలేదు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యము అర్థమైతలేదు. కానీ మా యొక్క వడ్లకొండ గ్రామం ఎండడం జరుగుతుంది. ఆ యొక్క వడ్లకొండ గ్రామం చెరువు నిండినట్టయితే ఆ యొక్క వడ్లకొండకే కాదు, ఆ వడ్లకొండ, షామీర్పేట, పెంబార్తి, సిద్దంకి, పసరమొట్ల గ్రామాలకు కూడా ఆ యొక్క నీళ్లు ఉపయోగపడతాయి. ఈరోజు మా వడ్లకొండ గ్రామ రైతులందరం యొక్క